ప్రైజ్ అలా నిర్గమకాండం 14 అధ్యాయం 14 వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవాలని ప్రజలతో చెప్పాను. అంటే దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తానని సెలవిస్తున్నాడు, మనల్ని ఊరికే ఉండమంటున్నాడు. అంటే దేవుడే స్వయంగా యుద్ధం చేస్తే అసలు మనం ఊరికే ఉండటం అంటే ఫరో సైన్యము ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా వెనకాల తరుముతూ వస్తూ ఉన్నప్పుడు మోషే గారిని ఇజ్రాయెల్ ప్రజలంతా కూడా అక్కడ చనిపోవడానికి సమాధులు లేవని మమ్మల్ని అరణ్యంలోకి తీసుకొచ్చావా అని చెప్పి మోషే ప్రవక్త గారి ఎంతో అక్కడ సనుగుతున్నప్పుడు ఏమైందండి, స్వయంగా దేవుడే అక్కడ యుద్ధం మీరు కాదు చేసేది నేను అని చెప్పి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి వెనకాల అగ్నిస్తంభంగా ఉంచి వాళ్ళని ఆపిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని ద్వారా వాళ్ళని కానాను ప్రదేశంలోకి నడిపించిన దేవుడే. మరలా ఫరో సైన్యం అంతా కూడా సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనలను కప్పివేసినట్లే మనకున్న సమస్యలు ఎటువంటి కూడా దేవుడే యుద్ధం చేసి అన్ని విషయాల్లో కూడా దేవుడే స్వయంగా ఫరో సైన్యాన్ని ఎలా అయితే నాశనం చేశాడో, ఆయనే యుద్ధం చేసి ఎలా అయితే విజయాన్ని ఇచ్చాడో మన పట్ల కూడా దేవుడు స్వయంగా ఆయనే యుద్ధం చేసి మనకి విజయాన్ని ఇవ్వబోతున్నాడు.